వెల్కమ్ టు స్రవంతి. మనిషికి మరో మనిషిపై జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండడం సహజం. కానీ నోరు లేని జంతువులపై అంతులేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపించేవారు నేటి సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. మనకు అన్నీ సంపాదించి పెట్టే విడదీయరాని బాంధవ్యాలు కలిగిన వారిని ఎంతగానో మనం అక్కున చేర్చుకోవడం సహజం. నిత్యం మన కళ్ళ ఎదుట తిరుగుతూ కాళ్లకు అడ్డం పడే వీధి కుక్కలను ప్రేమించి వాటి ఆలన పాలన చూస్తూ ఆప్యాయతను పంచే కొద్ది మందిలో ప్రముఖ సంఘ సేవకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డి ఒకరు. కుక్కలు ఎదురైతే అపశకునం, చేచే, చీచి అంటూ తరిమి తరిమి కొట్టే వీధి కుక్కలను సైతం మనుషుల వలె ప్రేమిస్తున్న కల్లూరు లక్ష్మీరెడ్డిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. సోమవారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కుక్కల పెంపకం కేంద్రం వద్దకు చేరుకున్న ఆమె యువ నాయకులు వేణుతో కలిసి కుక్కలకు సొంత నిధులతో 1000 పాల ప్యాకెట్లు పంచి తన ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుక్కలపైన చూపించిన ప్రేమ, వాత్సల్యం వెలకట్టలేనిది. సొంత మనిషి కంటే ఎక్కువగా జంతువులను ప్రేమిస్తున్న కల్లూరు లక్ష్మీరెడ్డి సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిందే.